ఇటు వెళ్దాం పద. సార్ ఎవరండి మీరు? ఊరంతా గొడవలుగా ఉంటే మీరు ఇప్పుడు వచ్చారేంటి? మాది ఊరు కాదు సార్, పని మీద వచ్చాం. హఠాత్తుగా బంధం తెలిసింది. ఈ రాత్రికి ఉండడానికి రూమ్ కావాలి సార్. అసలే పరిస్థితులు బాలేవు, ఎవరికి పడితే వాళ్ళకి రూమ్లు ఇవ్వడం కుదరదండి. సార్ బయట ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు సార్, ప్లీజ్ దయచేసి రూమ్ ఇవ్వండి. చూస్తుంటే పెళ్లి కూడా కానట్టుంది. ఇలాంటి జంటలకు రూమ్ ఇవ్వడం కుదరదండి. సార్ మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి, కార్డ్స్ పంచడానికి వచ్చాం, కావాలంటే చూడండి. ఇది మా పెళ్లి పత్రిక. అయినా సరేనయ్యా, మీకు రూమ్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. ఇది పట్టుకో. ఉంది సార్. సరేనయ్యా, మీ ఇద్దరికి ఒక రూమ్ ఉంది. ఒక్క రూమే ఉందా? బాయ్ చెప్పండి సార్. సార్ వాళ్ళకి రూమ్ చూపించు. రండి సార్. పద్దుర్గా ఆ రోజు త్వరలో మీకు పెళ్లి కాబోతుందని పెళ్లి కార్డు చూపించి మరీ రూమ్ తీసుకున్నారు కదా? అవునమ్మా, మరి నీకు ఆ అబ్బాయితో కదా పెళ్లి జరగాలి, కృష్ణరాజు గారి వాళ్ళ అబ్బాయితో జరగటం ఏంటి? ఒక యాక్సిడెంట్ లో మా అన్నయ్య నన్ను చేసుకోబోయే కార్తీక్ ఇద్దరు చనిపోయారండి. కార్తీక్ చనిపోవడంతో అనుకోకుండా అర్జున్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయ్యో, ఆ కుర్రాడు కూడా బంగారం లాంటి కుర్రాడు కదమ్మా. పాపం ఆ దేవుడు అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయాడు. పోన్లేమ్మా, ఆ విషయంలో నీకు అన్యాయం చేసినా ఈ విషయంలో నీకు న్యాయం చేశాడు. కృష్ణరాజు గారిది కూడా చాలా మంచి కుటుంబం. ఈ ఇంటి కోడలు అయ్యావంటే నీకు ఏ లోటు ఉండదమ్మా. సరేలే అమ్మా, జరిగింది మర్చిపోయి హాయిగా అర్జున్తో కాపురం చేసుకో. మేము వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం. వాతా నాకు మొన్నటిదాకా ఐఏఎస్ క్వశ్చన్ మాదిరే ఓ ప్రశ్న నా మదిలో మెదులుతా ఉండదు. ఐఏఎస్ క్వశ్చనా? ఏందది? మంచినీళ్ళ మాదిరి ట్యాప్ తిప్పితే మందు రావాలనా? అది కాదత్త. ఏంద్రా నేను ఇట్టా తిరుగుతున్నాను, తాగుతా ఉండాను, మా పెద్దోడు గాని చిన్నోడు గాని నాలా లేడే. ఈ కృష్ణరాజు గారికి నేను కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా అని నిన్న అంకుల్ చెప్పి నాకు అర్థమైంది. ఏమని? వాళ్ళు కాదు కరెక్ట్. కరెక్ట్ అంటే నేను. కృష్ణరాజుకి అస్సలైన శిస్సులైన కొడుకు నేనే. ఈయన చెప్తా, కాలేజ్ డేస్ లో నా మాదిరే లీటర్లు తాగేసుంటాడు, తిరిగేసుంటాడు. అయ్యో, పెళ్ళైనాక మా అమ్మ దెబ్బలకో బిడ్డలు పుట్టినాకో ఆ దెబ్బకు ముందు మానేసుంటాడు. మా అన్నకి అట్టంట అలవాట్లేమీ లేవురా. నువ్వు వచ్చి వాసన చూసుంటావు. నేనంటే మీ దగ్గర బయట పడతాను కాబట్టి తెలిసిపోయి ఉండదు. అప్పట్లో మీ అన్న కవర్ చేసి ఉంటాడులే. సరే, ఇప్పుడు నేనేం చేయాలనో అది చెప్పు. నువ్వేం చేయబనలే. ఈసారి ఆయన గాని నా మీద పులి మాదిరి దూకినాడు అనుకో, నువ్వు శివంగి మాదిరి అడ్డం పడాల. ఏంది నా నువ్వు ఆ వయసులో నువ్వేం చేసుండవు, ఎట్టా ఉండవని తిరిగిపోవాలా. అప్పుడు కదా గమ్మున నా మీదకి రాకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడేందిరా, నీకోసమని నేను మా అన్నతో గొడవ పెట్టుకోవాలనా? ఏమే బానోళ్ళుడి కోసం ఆ మాత్రం చేయలేవా? రే పోరా, అల్లుడు అని చూస్తా ఉండాను. ఇదే ఇంకొకరు గనకైతే మెట్టిరిగేదాకా కొట్టేదాన్ని. కొట్టి కొట్టి మెట్లు ఇరిగిపోయే గుట్టలు గుట్టలుగా ఇంటి ముంగిట పడుండాయి. చాలమ్మా, చూడత్తా, ఏక నుంచి నువ్వు నన్ను కవర్ చేస్తా ఉండవు, అది నీ బాధ్యత. అంటే ఏమిరా, రేపటి నుంచి నేరుగా తాగేసి ఇంటికి వచ్చేస్తావా ఏంది? అదే వస్తే కవర్ చేయాలా అని చెప్తా ఉండా. కవర్ చేయడం కాదురా, కాళ్ళు ఇరక్కొడతాను.
నన్ను బయటకు నెట్టద్దు. మొహం మీద తలపేయద్దు. వద్దు వద్దు. ఏంటి అప్పుడే ఊహల్లోకి విడిపోయావా? అయినా ఈ నిజం తెలిస్తే ఆ దుర్గను గెంటేస్తారు కానీ నిన్నెందుకు గెంటేస్తారు? నా గ్రహచారం బాలేకపోతే అలాగే గెంటేస్తారు. దుర్గా ఆలస్యంగా రావడానికి వేరే ఏదో కారణం ఉందన్నావు. ఏంటిది? అసలు ఏం జరిగింది? అబ్బే ఏం లేదు బావా. మన ఇంటికొచ్చిన అంకుల్ వాళ్ళు ఫోన్ మర్చిపోతే దుర్గా ఇవ్వడానికి వెళ్ళింది. ఆ భార్యాభర్తలతో మాట్లాడుతూ ఉండేసరికి దుర్గా రావడానికి ఆలస్యమైంది. అంతే కదా దుర్గా? ఈ మాట చెప్పడానికి నువ్వు ఇందాక నుంచి టెన్షన్ పెట్టింది. సరే పర్లేదులే. ఆగత్తయ్యా, అంత పెద్ద విషయం తెలిసిందే. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ దుర్గని ఇంట్లో నుంచి బయటికి పంపించొచ్చని ఆశపడితే నువ్వేంటిలా చేసావు? ఆ కార్తీక్ అనే వాడితో ఈ దుర్గ రాత్రంతా హోటల్లో గడిపిందన్న నిజం అందరి ముందు బయట పెట్టేస్తావు. క్షణం ఆలోచన చేయకుండా దాన్ని తన్ని తరిమేస్తారనుకుంటే చివరి నిమిషంలో ఇలా ప్లేట్ మార్చేసావేంటి? నా ఊహ కరెక్ట్ అయితే తన్ని తరిమేసేది దాన్ని కాదు, మనల్ని.